హాయ్ ఫ్రెండ్స్. రాగి ఇడ్లీ అండి దూదిలా మెత్తగా స్పాంజీలా ఉండాలంటే ఈ కొలతలతో తీసుకుంటే, ఇప్పుడు నేను చెప్పే ప్రకారం కొలతలతో తీసుకుంటే ఇలా వస్తాయండి. చాలా మెత్తగా దూదిలా ఉంటాయి. ఇలా చాలా బాగుంటాయండి, టేస్టీ కూడా. వీటిని ఇలా కొలతలో బౌల్ తీసుకొని 1 కప్పున్నర 1.5 కప్పు రాగులు తీసుకోవాలి. నేను 1.5 కప్పు తీసుకున్నాను రాగులు. 1/2 కప్పు బ్రౌన్ రైస్ తీసుకోవాలండి. బ్రౌన్ రైస్ లేకపోతే వైట్ రైస్ అని తీసుకోండి. వీటిని ఇప్పుడు శుభ్రంగా వాష్ చేసుకోవాలి. శుభ్రంగా కడిగేసి కొన్ని నీళ్లు పోసి ఒక 4 గంటల పాటు వీటిని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు ఇంకొక బౌల్ తీసుకోవాలి. ఇందులో 3/4 కప్పు వరకు మినపగుండ్లు తీసుకోవాలండి. ఏ కప్పుతో అయితే రాగులు బ్రౌన్ రైస్ తీసుకున్నా అదే కప్పుతో 3/4 కప్పు మినపగుండ్లు, 1/2 టీ స్పూను మెంతులండి. 1/2 టీ స్పూన్ మెంతులు వేసుకొని వీటిని కూడా శుభ్రంగా కడిగేసుకుని 4 గంటలు వీటిని కూడా నానబెట్టుకోవాలన్నమాట. కడిగేసి వాటర్ పోసేసాను. వీటిని ఇప్పుడు పక్కన పెట్టేస్తున్నాను. ఒక 4 గంటల వరకు పక్కన పెట్టేసుకుంటే బాగా నానిపోతాయి. ఇప్పుడు ఇది ఉదయం చేస్తున్నానండి నేను. ఇప్పుడు సాయంత్రం అండి, 4 గంటల తర్వాత సాయంత్రం. ముందు వీటిని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. వాటిని కడిగి పెట్టుకొని ఒక 1/2 కప్పు వరకు ఉదయం ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పుతో 1/2 కప్పు వరకు అటుకులు నానబెట్టుకోవాలి. ఇప్పుడు వీటిని మిక్సీ వేసుకునే లోపు అటుకులు నానిపోతాయి. ముందుగా మినపగుండ్లు మెంతులు కలిపి పెట్టుకున్నాము కదా, వాటిని ముందుగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. నేను ఇప్పుడు మినపగుండ్లు వేస్తున్నాను. మెత్తగా గ్రైండ్ చేయాలండి. ఎంత మెత్తగా వస్తే అంత మెత్తగా. వాటిల్లో ఈ అటుకులు కూడా వేసేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి. మనం నానబెట్టుకున్నాము కదా అటుకులు, అవి కూడా వేసేసుకొని కొంచెం వాటర్ వేసుకొని, చూసారా, ఈ అటుకులు కూడా వేసేసుకొని కొంచెం వాటర్ వేసుకోవాలండి. వాటర్ వేసుకొని మెత్తగా, ఎంత మెత్తగా వస్తే అంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇక చూడండి, నేను చాలా మెత్తగా గ్రైండ్ చేశాను. గ్రైండర్లో వచ్చినట్లే వచ్చింది, మిక్సీలే కూడా. దీనిని ఇప్పుడు ఒక బౌల్లో తీసుకోవాలండి. కొంచెం ఇలా గట్టిగానే వేసుకోవాలి. ఇప్పుడు రాగులు బ్రౌన్ రైస్ కలిపి పెట్టుకున్నాం కదా, వీటిని విడిగా బరకగా వేసుకోవాలండి. అందుకే నేను ఉదయం సపరేట్గా వాటికి గుండ్లు వేరే, ఇవి వేరే సపరేట్గా నానబెట్టేసుకున్నాను. ఇప్పుడు వీటిని కొంచెం బరకగా, మెత్తగా వేసుకోకూడదు, బరకగా రవ్వగా వేసుకోవాలి. ఇలా జారుడుగా రవ్వగా వేసుకోవాలండి. వీటిని గట్టిగా కూడా కాదు, ఇలా జారుడుగా వేసుకోవాలి, రవ్వగా ఉండాలి. ఇప్పుడు వీటిని కూడా ఈ రాగులు బ్రౌన్ రైస్తో కలిసి వేసిన పిండిని కూడా ఈ మినపగుండ్ల పిండిలో వేసేసుకుని బాగా కలిపేసుకోవాలండి. ఈ పిండి మొత్తం బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇది ఈవినింగ్ అండి. ఇప్పుడు ఈ నైట్ అంతా ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకోవాలండి. కనీసం 10-11 గంటలన్నా ఇది పక్కన ఉండాలి. అప్పుడు చక్కగా పొంగుతుంది పిండి, మంచిగా వస్తాయి ఇడ్లీ కూడా. ఈ నైట్ అంతా పక్కన పెట్టేసుకోవాలి. దీన్ని పక్కన పెట్టేస్తున్నాను. తెల్లారి మార్నింగ్ అండి ఇడ్లీ వేయటానికి. చూసారా, ఇలా పొంగి ఉంది పిండి. చూసారా నురగగా ఎలా పొంగి వచ్చిందో. దీనిని ఇప్పుడు బాగా కలిపేసుకోవాలండి. కలిపేసుకొని కొంచెం ఉప్పు వేసుకోవాలి. ఉప్పు లేకపోతే టేస్ట్ రావు, కొంచెమన్నా ఉప్పు వేసుకోవాలండి. ఇలా బాగా కలిపేయాలి. ఇప్పుడు కొంచెం 1/2 టీ స్పూన్ ఉప్పు వేసాను నేను. ఉప్పు వేసి మళ్ళీ ఇలా బాగా కలిపేసుకోవాలి. మీకు కనుక పిండి గట్టిగా ఉంటే వాటర్ పోసి కలుపుకోండి. పిండి నాకు లూజుగానే ఉంది. ఇప్పుడు వీటికి ఇడ్లీ ప్లేట్లు తీసుకొని వాటికి ఆయిల్ కానీ నెయ్యి కానీ ఇలా ప్లేట్లకు రాసేసుకోవాలండి. ఇక్కడ నేను నెయ్యి రాసేస్తున్నాను. నెయ్యి ఇలా అప్లై చేసుకోవాలి. నెయ్యి కానీ నూనె కానీ ఏది ఉంటే అది, ఆయిల్ కానీ ఏది ఉంటే అది ఇలా వేసేసుకోవాలండి.
ఇలాగే ఉండాలి పిండి జారుడుగా. గట్టిగా ఉంది అంటే ఇడ్లీ గట్టిగా వస్తాయి. ఇలా జారుడుగా ఉంటేనే ఇడ్లీ స్మూత్‌గా వస్తాయి. అలాగని మరీ అట్టు పిండంత జావుగా కాకుండా ఇలా ఉండాలండి పిండి. మీకు ఎన్ని కావాలో, ఎన్ని ప్లేట్లకైతే సరే, మీకు ఎన్ని ఇడ్లీ పడతాయో అన్ని వరకు ఇలా వేసుకొని, నేను ముందుగానే ఇడ్లీ పాత్ర స్టవ్ మీద వాటర్ పోసి పెట్టుకున్నానండి. వేడొచ్చేసాయి వాటరు. అందులో ఇలా ఇడ్లీ పెట్టేసాను. మూత పెట్టేస్తున్నాను. ఒక 15 మినిట్స్ అలా ఉడకనివ్వండి. 15 మినిట్స్ తర్వాత ఇలా వీటిని వేడి చల్లారే వరకు తీసి పక్కన పెట్టుకోవాలండి. వేడి మీద తీస్తే రావు, సరిగ్గా అంటుకుంటావి. అందుకని వేడి చల్లారే వరకు ఒక 10 మినిట్స్, 5 మినిట్స్ అయినా సరిపోతుంది. చూసారా ఎలా స్మూత్‌గా లేసి వస్తున్నాయో? ఆరిపోతేనే ఇలా వస్తాయండి. చాలా ఈజీగా, చాలా త్వరగా చేసుకోవచ్చండి. రాగులు ఎక్కువగా మనం రాగులు తీసుకోవాలంటే ఇలా రాగి ఇడ్లీ చాలా బాగుంటాయండి టేస్ట్. మనం దీన్ని ఏ చట్నీతోనైనా బాగుంటాయి. మనకు నచ్చిన చట్నీతో, మీకు ఏది ఉంటే అది ఆ చట్నీతో, ఏ చట్నీ అయినా టేస్ట్ వస్తుంది. మీకు ఏ చట్నీ ఉంటే మీ దగ్గర ఆ చట్నీతో తినేసేయండి. చాలా బాగుంటుందండి. మెత్తగా చాలా బాగుంటాయి దూదులల్లే.